ఇది కథ కాదు, సముద్రం దాచుకున్న సత్యం. కృష్ణుడు విడిచిపోయిన తర్వాత ద్వారకా నగరం భూమిపై నిలబడలేదు. తరంగాలే దాని గోడలు, సముద్రమే దాని సమాధి అయింది. పురాణాలు చెప్పిన దాన్ని ఏళ్ల తరబడి ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఒకరోజు గుజరాత్ తీరం అడుగున, మట్టిలో కాదు, రాయిలో కాదు, ఒకడి నగరం లేచి వచ్చింది. మునిగిన వీధులు, కూలిపోయిన దేవాలయాలు, రథచక్రాల గుర్తులు సముద్రం నిశ్శబ్దంగా కాపాడిన చరిత్రలాగా కనిపించాయి. మానవులు నిర్మించలేనంత పురాతన శిల్పాలు. కృష్ణుడు నిజంగా ఉన్నాడని కాలమే ఇచ్చిన సమాధానం. ద్వారక మునిగింది, కానీ దాని మహిమ మునగలేదు. నగరం నీటిలో ఉన్న దాని సత్యం పైకి వచ్చింది. ద్వారక అలల క్రింద దాగిన ఒక దేవనగరం, కాలం దాచిన ఎప్పటికీ చెరగని ఓ సాక్ష్యం.